వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక ప్రణాళికలో స్పష్టత లోపిస్తుంది. మిత్రవర్గం లేక ఆత్మీయ వర్గం అందుబాటులో లేని కారణం చేత ఒక సందర్భంలోనూ సలహాలను సూచనలు అందించేవారు లేక ఇబ్బంది గురి అవుతారు. ఉద్యోగపరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఈ వారం కలిసొచ్చే కావాలని చెప్పవచ్చు. ముఖ్యమైన పనుల విషయంలో ఓర్పు వహించడం చాలా అవసరం. విదేశీ వస్తువులు ఆకర్షణ నుండి బయటపడడానికి జాగ్రత్త వహించండి. పనుల పట్ల శ్రద్ధ ఆసక్తులను చూపిస్తారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలకు యోగా మెడిటేషన్ వంటివి చాలా ముఖ్యం. కళా సంస్కృత కార్యక్రమాలకు ప్రయాణాలకు ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు. విందు వినోదాలకు విలాసవంతమైన వస్తువులకు పూజాది దాన ధర్మాలకు సమయాన్ని వెచ్చిస్తారు. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న విషయాలు పరిష్కారం అవుతాయి. అనుకోని విధంగా ఆభరణాలు ధనాదాయం వస్త్రాలు వంటివి ప్రాప్తిస్తాయి. రచనలకు సేవలకు పారిశోధం లభిస్తుంది. సోదరీమణుల విషయంలో శ్రద్ధ చూపుతారు. వారి నుండి అనుకూల సమాచారం అందుకుంటారు. సంతాన విద్యా విషయంలో శ్రద్ధ చూపుతారు. ఇల్లు స్థలము పొలము కార్యాలయము గృహ సదుపాయాలు తదితర విషయంలో ఆసక్తిని చూపిస్తారు. ఆధ్యాత్మిక వైజ్ఞానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న మొండి బకాయిలు ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీ ఓర్పుకు పరీక్షాకాలం ఎదురవుతుంది. ఓర్పుతోనే విజయాన్ని సాధించగలుగుతారు. క్రయ విక్రయాల్లో అధిక లాభాలు సాధించే అవకాశం ఉంది. నిర్మాణాత్మక కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల వలన కొంత మానసిక శాంతి కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విదేశీ అయిన ప్రయత్నాలు సఫలమవుతాయి. భవిష్యత్ కార్యాచరణకు సన్నాహాలు పూర్తి చేస్తారు. పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ వంటివి ఈ వారం లాభించే అంశంగా చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లేదా విద్య పట్ల కొంత అశ్రద్ధ వహించడం జరుగుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు నవగ్రహవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి